ఏంటి మేడం, దేని గురించి మాట్లాడాలంటున్నావు? నాకు మాటిస్తారా? చెప్పు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా మీరే నా భర్తగా ఉంటానని నాకు మాటివ్వండి. జన్మ జన్మలకా? కుదరదు. ఏ? ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదు. ఈ జన్మకు పడుతుంది సరిపోదా, ఇంకా జన్మ జన్మలు కావాలంట? అరే, ఒక ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు, ముట్టుకుంటే తప్పు. ఎవడు పడతాడు జన్మ జన్మలకి? నా వల్ల కాదు, అసలు కుదరదంటే కుదరదు. ఓయ్, ఎక్కడికి? ఏంటి ఈ మాత్రానికే కళ్ళలో కన్నీళ్ళా? నేనేమన్నా అడిగితే నువ్వు బెట్టు చేయొచ్చు, కానీ నేను మాత్రం బెట్టు చేయకూడదా? ఈ విషయంలో మాత్రం చేయకూడదు. సరదా కూడా ఇలా మాట్లాడకూడదు. మీ జీవితంలో ఏ క్షణం నాకు చోటు ఉండదో అవే నాకు ఆఖరి క్షణాలు. తర్వాత నాకు వేరే జన్మ కూడా అవసరం లేదు. చివరి క్షణం వరకు నేను మీ పక్కనే ఉండాలి. చివరి క్షణంలో కూడా మీ కళ్ళల్లోకి చూస్తూనే కన్ను మొయ్యాలి. మృదులా, నువ్వు నన్ను కోరిక అడిగాను అనుకుంటున్నావు, కానీ అది నువ్వు నాకిచ్చే వరం. మృదులా, వరాన్ని ఎవరైనా కాదనుకుంటారా? అయినా మనిద్దరం ఒక్కటే అయినప్పుడు కలిసే లోకాన్ని వదులుతాం. ఎన్ని జన్మలకైనా జరిగేది ఇదే. ఇందులో ఏం తేడా ఉండదు మృదులా. వేరే ఏమైనా ఉంటే అడుగు. మా ఆడపిల్లలకి పెద్ద పెద్ద కోరికలేం ఉండవండి. మాకు కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి. అలిగినప్పుడు బొచ్చగించాలి. కాసేపు మాతో కబుర్లు చెప్పాలి. దగ్గరికి వచ్చినప్పుడు విసుక్కోకుండా ఉండాలి. కళ్ళల్లో కొంచెం ప్రేమ, మాటల్లో నిజమే చెప్తున్నాను. ఆయన ఎప్పుడు నేనే చెప్తాను. మీరేం చెప్పరా? మీకేం కోరికలు లేవా? ఒకే ఒక కోరిక ఉంది. ఈ మృదులాకి తోడుగా ఇంకో బుల్లి మృదులా కావాలి. ఎప్పుడు వస్తుందంట? ఈ ఒక్క బాధ్యత తీరిపోనివ్వండి. ఒక మృదుల్ని కర్మ, తోడుగా మధుగారిని కూడా ఇస్తాను. అరే, టైం 12 అవుతుంది. అమ్మ ఇంకా రాలేదేంటి? ఫోన్ కూడా కలవడం లేదు. ఆగండి ఆగండి, ఈ రోజు ఎంతమంది దిష్టి పడుంటుందో ఏంటో.
అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను పెంచినందుకు మా పేరు నిలబెట్టి చాలా గొప్ప బహుమతినిచ్చావు. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. ఇంకా ఈ చేతుల్లో నిన్నెత్తుకున్నట్టే ఉంది, కానీ ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్నావు. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న మొదటిసారి అనుకున్నాను బాగా చదివించాలి, గొప్పదాన్ని చేయాలి అని. ప్రతి తండ్రి నాలాగే అనుకుంటాడు, కానీ ఆ తండ్రి ఆశల్ని ఆశయాల్ని నిజం చేసే పిల్లలు ఎంతమంది ఉంటారు? హ, ఎక్కడో నూటికో కోటికో నీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో తప్ప. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. మనకి గర్వంగా ఉంది, చాలా మందికి గర్వభంగం అయింది నాన్న. ప్రతి ఒక్కరూ మృదులని తక్కువ చేశారు కదా, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళందరికీ మృదులంటే ఏంటో. తరుణ్, అన్నయ్య నీకు కూడా కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. మృదుల కన్నా తక్కువ పొజిషన్ అయినా కొంచెం కూడా ఈగోకి పోకుండా తనకి తోడుగా ఉండాలని అక్కడే జాబ్లో జాయిన్ అయ్యావు చూడు, నువ్వు నిజంగా గ్రేట్ బావా. దారంతా మీ చెల్లెలు పొగిడింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? సరే, స్వీట్ తీసుకో. తీసుకో మనసే, చూస్తావేంటి, తీసుకో. మనం కూడా కలిసే చదివాం కదా, ఆ కంపెనీకి సీఈఓ కాదు కదా, చిన్న జాబ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. పనికి మాలిన విషయాల్లో పోటీ పడ్డం మానేసి ఇలా పైకి ఎదిగే విషయాల్లో పోటీ పడితే బాగుంటుంది. అన్నా, నువ్వు ఎవరినైనా ఏమన్నా అను, కానీ మానసినేం అనొద్దు. ఈరోజు నేను ఈ విజయం సాధించానన్నా, అసలు నేనంటూ ఉన్నానన్నా, మీ అందరికన్నా ఎక్కువ కారణం తనే. ఎక్కువ క్రెడిట్ కూడా మానసికే. మీరు నన్ను తెచ్చారు, పెంచారు, చదివించారు. కానీ నాకు ఊహ తెలిసాక నా చెయ్యి పట్టుకుని నడిపించిన మొదటి తోడు మానసి. తన గిన్నెలో ముద్ద తనకంటే ముందు నాకు తినిపించిన నా అమ్మ. గవర్నమెంట్ బడిలో చదువుకుంటే చాలని మా అమ్మ అంటే తనతో పాటు కాన్వెంట్కి తీసుకెళ్ళి నాతో అక్షరాలు దిద్దించి నేనింత చదువుకోవడానికి కారణమైన నా గురువు తనతో పాటు ఈ ప్రపంచాన్ని నాకు చూపించింది. తనే నా ప్రపంచం అయిపోయింది. అమ్మ, నాన్న, గురువు అన్ని నాకు తనే. ఈరోజు నేను ఈ విజయం సాధించానంటే దానికి కారణం మానసినే. తనయా? అన్నయ్య, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి? ఫోన్
చేస్తున్నా కలవడం లేదన్నయ్య. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. మధు ఏమైందిరా? అమ్మ ఇంకా ఇంటికి రాలేదంట మావయ్య. తనయా నువ్వేం టెన్షన్ పడకు, నేను పిఏ కాల్ చేస్తానుండు. అలాగే అన్నయ్య. ఏ విషయం నాకు చెప్పు. హలో అన్నయ్య, అన్నయ్య అమ్మ వచ్చేసింది. వచ్చిందా? అమ్మయ్యా. ఎవరితో మాట్లాడుతున్నావే ఈ టైంలో? అన్నయ్యతో మాట్లాడుతున్నానమ్మా. నువ్వింకా ఇంటికి రాలేదని కంగారు పడి ఫోన్ చేశాను. ఎందుకే కంగారు? నేనేమన్నా చిన్నపిల్లనా? లేకపోతే ఏమైనా అయిపోయిందనుకున్నావా? మాట్లాడింది చాలు, వెళ్ళి పడుకో. తనయా అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వవా? అలాగే అన్నయ్య. అన్నయ్య ఒకసారి మాట్లాడతాడంట. ఏంట్రా? అమ్మా, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? టెన్షన్ ఎందుకురా? బతికే ఉన్నా, ఇంకా చచ్చిపోలేదు. అమ్మా, ఎందుకమ్మా అంత కోపం? ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మృదుల వల్ల పొరపాటు జరిగితే మృదులని తిట్టేదానివి. ఇప్పుడేం పొరపాటు చేసిందమ్మా? మనం అందరం గర్వపడే స్థాయికి వెళ్ళింది కదా, సంతోషించాలి కదమ్మా. ఇప్పటికైనా క్షమించి నీ కోడలిగా అంగీకరించమ్మా. ఆపరా! అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒక్కటే మాట్రా. దానికి నా కోడలయ్యే అర్హత ఎప్పుడూ లేదు, ఎప్పటికీ రాదు. మధు ఇలా ఇవ్వు. ఇంకా ఎందుకమ్మా ఈ ద్వేషం? మృదుల ఏదో తప్పు చేసిందని దూరం పెట్టావు, కానీ ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా. ఇంకా ఇప్పుడు కూడా దూరం పెట్టడం మంచిది కదమ్మా. ఇప్పుడంటే ఇప్పుడు ఏమైపోయిందది? ఓ, కంపెనీ సీఈఓ అయిపోయిందనా? అయితే ఏంటి? ఇప్పుడు నా కంపెనీ దాని కంపెనీ కింద ఉంది కదా అని, దాంతో నా కంపెనీకి అవసరం ఉంది కదా అని నన్ను దాని కాల్ దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తోందేమో. కల్లో కూడా అది జరగదు. నాన్న, ఇటివ్వండి. కళ్ళు కూడా నాకు ఆలోచన లేదమ్మగారు. నేనెంత ఎత్తు ఎదిగినా మీ కాళ్ళ దగ్గర పడుండే మీ ఇంటి మనిషినే. నువ్వు నా ఇంటి మనిషివి కాదే, ఎప్పటికీ కాలేవు కూడా. నువ్వు ఈ రోజు కంపెనీకి సీఈఓ కావచ్చు, చీఫ్ మినిస్టరే కావచ్చు, కానీ నా ఇంటి కోడలివి మాత్రం కాలేవు. రేపు నేను చచ్చినా నా శవాన్ని తాకడానికి కూడా వీల్లేదు. ఎందుకు బాధపడతావు మృదుల? ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డావు, కానీ ఎప్పుడైనా నీ ప్రయత్నం మానేవా? గెలుపు ఆగిపోయిందా? అదే నీ అదృష్టం మృదుల. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నువ్వు అనుకున్నది జరుగుతుంది. అమ్మ మనసు మారుతుంది. ఇంత మంచి భర్త తోడుగా ఉండగా ఎందుకమ్మా భయం? వదిన ఒప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది. అమ్మా, తరుణ్, ఇంకా నిద్రపోలేదా? నిద్ర? ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని నిద్రలా పడుతుందమ్మా. ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న, నువ్వు, నేను, మనకి తోడు మృదుల, మానసి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడం చూస్తేనే మనసు నిండిపోయేది. కాని రెండు కుటుంబాలు కలవాలి కలవాలి అని మన సంతోషానికి ఉన్న లోటు అదొక్కటే అన్నట్టు మాట్లాడావు. కాని కలిశాకే సమస్యలు మొదలయ్యాయమ్మా. ఉన్న సంతోషం కూడా పోయింది కదమ్మా. అదే అర్థం కావట్లేదురా. అందరం కలిసుంటే సంతోషంగా ఉంటుందనుకున్నాను. నా ఆడబిడ్డ
నా ఇంట్లో మళ్ళీ తిరిగితే చూడాలనుకున్నాను. కాని కలిపినట్టే కలిపి ఆ భగవంతుడు ఎందుకిన్ని సమస్యలు సృష్టిస్తున్నాడు? అంతా మనం చేసుకుని ఆ దేవుని నిందిస్తే ఏం ఉపయోగమమ్మా? వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉండనిచ్చి ఉంటే బాగుండేది. ఏమన్నా అంటే ఎవరేమనుకుంటారో, ఎక్కడ దూరం అయిపోతారో అని వాళ్ళేం చేసినా భరిస్తూ వచ్చాం. అదే భయం వేస్తోందిరా. ఎవరికేం చెప్పి ఒప్పించాలో, వాళ్ళ మనసులెలా మార్చాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ అర్థం కాకుండానే మిగిలిపోతుందమ్మా. రేపు నాన్న, నువ్వు, నేను ముగ్గురం అత్తయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అవసరమైతే నేను అత్త కాళ్ళు పట్టుకుంటానమ్మా. మానసి ఎలాగూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా. అత్తయ్య మనసు కూడా మారిపోతే ఇంకే సమస్య ఉండదమ్మా. వెళ్దాన్రా. ఒక్కసారి కాదు, బ్రాహ్మణి మనసు మారుతుందంటే 100 సార్లైనా నేను వెళ్ళడానికి సిద్ధం. కాని మాట వింటుందా? మనసు మార్చుకుంటుందా? మార్చేలా మాట్లాడాలి. నాన్నకి చెప్పమ్మా, పొద్దున్నే వెళ్దాం. సరే నాన్నా, నువ్వు కూడా సరియుతో మంచిగా ఉండడానికి ప్రయత్నించు. ఊరికే కోపం తెచ్చుకోవద్దు. తను మంచిగా ఉంటే మంచిగా ఉండడానికి నాకేం ప్రాబ్లం అమ్మా. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇంట్లో గొడవలకి కారణమవుతుంటే కోపం రాదా? నిజమేరా. కాని ఇప్పుడు మీ అత్తయ్య మనసు మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. అలాగే సరియును కూడా మార్చుకోవాలి. కలిసి బతకాల్సిన వాళ్ళురా. ప్రేమలు అభిమానాలు ఉండాల్సిన చోట కోపతాపాలు పెంచుకుంటే ఎలా? సరే, నువ్వు వెళ్ళి నిద్రపో. పొద్దున్నే అత్తయ్య వాళ్ళింటికి వెళ్దాం. సరేనమ్మా. ఉమ్. నువ్వు నా ఇంటి మనిషివి కాదే, ఎప్పటికీ కాలేవు కూడా. రేపు నేను చచ్చినా నా శవాన్ని తాకడానికి కూడా వీల్లేదు. మధు గారు, మృదుల, మృదుల ఏమై మృదుల ఏమైంది? ఏమైంది? ఎన్నాళ్ళు బాధని గుండెల్లోనే దాచుకున్నాను మధు గారు. కానీ ఈరోజు ఎందుకో నా వల్ల కావట్లేదు. నా నెత్తినేదో కిరీటం పెడతారని ఆశపడలేదు. ప్రేమతో దగ్గరికి తీసుకుంటారని కూడా ఊహించలేదు. కానీ ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదంటే చాలా బాధగా ఉంది. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావేంటి మృదుల? అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయని చెప్పాను కదా. అదేదో ఇప్పుడే జరుగుతుందని ఆశపడ్డాను మధు గారు. నేనంటే ఆవిడికి ఎందుకింత ద్వేషమో తెలీదు. కనీసం నేను ఒక గొప్ప స్థాయికి వెళ్తేనైనా నా కోడలో అని గర్వంగా చెప్పుకుంటారని ఆశపడ్డా. కానీ నేను అనుకున్నది జరగలేదు. ఆ పొజిషన్లో నన్ను చూసి ఇంకా అసహ్యం పెంచుకుంటున్నారు. అమ్మ సంగతి తెలిసి ఎందుకింత బాధపడుతున్నావు? అంత తొందరగా మారే మనసే అయితే ఎప్పుడో మారిపోయి ఉండేది. అయినా మనల్ని అసహించుకున్న వాళ్ళు మన విజయాలను మాత్రం అంగీకరిస్తారా? అలా అంగీకరిస్తే ఒక మెట్టు దిగినట్టే కదా. అహం, ఆత్మాభిమానం ఎన్నో అడ్డొస్తాయి. అయితే ఇంకేం చేయాలో చెప్పండి. ఎన్నాళ్ళని నరకం అనుభవించాలి? ఎన్నాళ్ళని అసహ్యాన్ని భరించాలి? ఏదో ఒక రోజు మారుతారు కదా అని ఎదురు చూస్తుంటే సంవత్సరం అవుతున్నా ఏ రోజుకి ఆ రోజు ద్వేషం